హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఈరోజు సెటిల్మెంటు, నిఫ్టీ వీక్లీ సెటిల్మెంటు చాలా సింపుల్గా ఎలాంటి అలజడి ఒత్తిడి లేకుండా క్లోజ్ అయింది. అంటే చాలా స్మాల్ రేంజ్లో అంటే చెప్పాలంటే ట్రెండ్ వితౌట్ ట్రెండ్, నాన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. నో ట్రెండ్. బయర్స్ సెల్లర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలే. పైగా సెలవు కదా, శివరాత్రి సెలవు, మార్కెట్కి శివరాత్రి సెలవు ఉంది. శివరాత్రి సెలవు ఉంది, ఏముంది, జస్ట్ దే హ్యావ్ షోన్ నో ఇంట్రెస్ట్. అయితే హిండాల్కో లాంటి మెటల్స్లో హిండాల్కో తదితర కంపెనీలు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాయి. అంటే మెటల్స్కి కొంచెం పర్వాలేదు. రిలయన్స్ కొద్దిగా ఇబ్బంది, నిన్న ఒత్తిడికి గురైంది, పికప్ అయింది, కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ సెల్ జోన్లోకి వచ్చింది. మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే మార్కెట్స్ జస్ట్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ తీసుకుంటే మిడ్ అండ్ స్మాల్, ఈ మిడ్ అండ్ స్మాల్ వీటిలో స్లైట్ రికవరీ, ఇక్కడ కూడా అంతే, 0.2%, 0.5% అట్లా వచ్చింది కొంచెం. అయితే ఏంటంటే మార్చి నెల కాబట్టి మార్చి నెలలో న్యాచురల్గా కొంత సెల్ సైడే ఉంటుంది మార్కెట్. సెల్ సైడ్ అంటే నిఫ్టీ స్టాక్స్, నిఫ్టీ పెరిగినంత మాత్రాన మార్కెట్ పెరగటం అని కాదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ ఉంటాయి కదా. నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏదో చేసి ఉంచారు కానీ నిఫ్టీ 50 కాదు. అదర్ దాన్ నిఫ్టీ 50 తీసుకున్నట్లయితే కొంచెం సెల్లింగ్ సైడే ఉంటుంది మార్చి నెలలో. అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటి కోసం. అందువల్ల ఏంటంటే మార్చి వదిలేసి మార్చి తాలూకు రిజల్ట్స్ ఏప్రిల్లో వస్తాయి కదా, ఏప్రిల్ మేలో. అప్పుడు ఓవరాల్గా ఇయర్ ఎండ్ కంపెనీ తాలూకు టోటల్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, క్వార్టర్ ఎండింగ్ మార్చ్ ఎలా ఉన్నాయి, ఇవి చెక్ చేసుకుని ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మార్చి నెల నీ ఇన్వెస్ట్మెంట్ హాలిడేగా డిక్లేర్ చేసుకోవచ్చు. మార్చి నెలలో ఇన్వెస్ట్ ఏం చేయక్కర్లేదు. మరి ఏప్రిల్ అంటే మార్చి పొజిషన్ అన్నీ చూసుకుని ఏప్రిల్లో చేయొచ్చు. మరి మార్చిలో కొంచెం కరెక్షన్ వస్తే ఎస్. అయితే ఇప్పటివరకు కరెక్షన్ తాలూకు సూచనలు ఏమి లేవు. మార్కెట్లో కరెక్షన్ వస్తుంది అలాంటి సూచనలు లేవు. కానీ వస్తే కరెక్షన్ రావటం అంటే కనీసం ఒక 500-600 పాయింట్లు, 700-800 పాయింట్లు తగ్గితేనే కరెక్షన్. అంతేగాని ఏదో 100-200 పాయింట్లు పైకి కిందకి వస్తే కాదు. ప్రస్తుతం మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది, పడనివ్వటం లేదు. మార్కెట్లు తగ్గినా కానీ ఏమవుతుందంటే సపోర్ట్ వస్తున్నది. నిఫ్టీకి మాత్రం సపోర్ట్ వస్తున్నది. సో ఈ నేపథ్యంలో కనీసం ఒక 3-5% కరెక్షన్ వస్తే అప్పుడు ఆలోచించవచ్చు ఏదైనా స్టాక్స్ కొనుక్కోవాలా అక్కర్లేదా అని. అదర్వైజ్ మార్చిని వదిలిపెట్టేయచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. వీ కెన్ ఇగ్నోర్ మార్చ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాలిడే, నో ఇన్వెస్ట్మెంట్, అట్లా చేయొచ్చు. తర్వాత లాస్ట్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్
1 ఏప్రిల్ నుంచి 31 మార్చికి తీసుకున్నట్లయితే 23-24 బంపర్ ప్రాఫిట్స్, బంపర్ గెయిన్స్ వచ్చాయి చాలామందికి, చాలా షేర్లలో. అంటే రీసెంట్గా కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైనా రాలేదేమో, కానీ మామూలుగా అలవాటు ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బంపరు ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. సో అందువల్ల వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి గురించి ఆలోచించే కంటే ఏదైనా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, తర్వాత మరి టాటా కెమికల్స్ ఉన్నట్టుండి పెరుగుతున్నది కదా. 3 స్టాక్స్ గురించి మాట్లాడతాను నేను. టాటా కెమికల్స్, తర్వాత సుజలాను, తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంక్, రైట్స్ ఇష్యూ. ఇప్పుడు టాటా కెమికల్స్ పెరుగుతున్నది గమనించారా? ఏంటి పెరుగుతున్నది, ఎందుకు పెరుగుతున్నది అంటే న్యూస్ ఏంటంటే టాటా సన్స్లో టాటా కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. టాటా కెమికల్స్ తాలూకు స్టేకు టాటా సన్స్లో ఉంది. ఆ టాటా సన్స్లో ఎంత ఉందో అది ఎంత ఎక్కువ అంటే, ఎంత పెరిగిందంటే, ఎంత ఎక్కువ ఉందంటే దీని మార్కెట్ క్యాప్కి దగ్గర మ్యాచ్ అవుతుంది. టాటా కెమికల్స్ తాలూకు మార్కెట్ క్యాప్ అంత ఉంది దాదాపు. తర్వాత నెక్స్ట్ ఇయరో టాటా సన్స్ లిస్టెడ్ కాబోతున్నది. అంటే లిస్టెడ్ అంటే మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. లిస్టింగ్ జరిగి మార్కెట్లో ట్రేడ్ అయితే దాని వాల్యుయేషను, తర్వాత దానిలో ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి వీటి వాల్యుయేషన్స్ న్యాచురల్ పెరిగిపోతాయి కదా. అది ప్రధాన కారణంగా చెప్తున్నారు. కంపెనీ పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ కంపెనీ తాలూకు స్టేకు టాటా సన్స్లో ఉన్నది బాగా పెరిగి ఉండటం వల్ల ఈ కంపెనీ నెట్వర్క్ న్యాచురల్గానే పెరిగిపోతుంది అని. అందుకని టాటా కెమికల్స్ పెరిగి ఈరోజు కూడా 11% ఏదో పెరిగినట్టుంది. ఒక 3 డేస్లో 4 డేస్లో 35% 30% పెరిగిందండి. అది విషయం. సో టాటా కెమికల్స్ స్టోరీ అది. అయితే ఇప్పుడు కొనుక్కోమంటారా అంటే ఇప్పుడు అట్లాంటివి కొనుక్కోండి వద్దనేది చెప్పడానికి లేదు. టాటా కెమికల్స్ ఎవరి దగ్గర అయితే ఉందో, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఏ పండక్కో ఏ సందర్భంలోనో టాటా కెమికల్స్ గురించి ప్రస్తావించడం జరిగింది, అది చెప్పడం జరిగింది. ప్రతి పండక్కి ఏదో షేర్ గురించి మాట్లాడతాం కదా, అట్లాగే టాటా కెమికల్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొనుక్కున్న వారు ఎవరైనా ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని రోజులని నా అభిప్రాయం. కంగారేం లేదు, ఇంకా ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ ఫర్ టాటా కెమికల్స్ అని అనిపిస్తున్నది. అందుకోసం చెప్పాను నేను. తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంకు రైట్స్ ఇష్యూ ఉంది, మీకు వచ్చే ఉంటుంది, ఆర్ఈ అని వస్తుంది. ఈ రైట్స్ ఇష్యూ అంటే ఏంటి జనరల్గా చాలామందికి, ఎందుకంటే రైట్స్ ఇష్యూలు మా కాలంలో చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. రైట్స్ ఇష్యూస్కి వెళ్ళటం లేదు. ఎందుకంటే బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫండ్స్ దొరుకుతున్నాయి కదా, వీళ్ళు అప్పు తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. వేరాజ్ రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, ఈ కంపెనీలో
ఎవరైతే ఆ పర్టికులర్ కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో ఆ షేర్ హోల్డర్స్కి రైట్స్ ఇస్తారు, హక్కులు ఇస్తారు. మీకు ఇన్ని షేర్లు ఉన్నాయి కదా, ఈ రేషియోలో మళ్ళీ ఇంకా కొనుక్కుంటారా? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి, ఉన్న షేర్ హోల్డర్స్కి మాత్రమే అమ్ముతారనమాట. కంపెనీ ఇంకా ఫ్రెష్గా షేర్లు ఇష్యూ చేస్తున్నది అంటే కంపెనీ తాలూకు షేర్ క్యాపిటల్ పెరుగుతున్నది. బైబ్యాక్లు ఏం జరుగుతున్నది? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్. రైట్స్ ఇష్యూకిను బైబ్యాక్కి ఏంటి తేడా చూడండి. కంపెనీకి 10 crore షేర్స్ ఉన్నాయండి. ఫేస్ వాల్యూ 10 చొప్పున, 10 రూపాయల చొప్పున 10 crore షేర్స్ ఉన్నాయి. అంటే 100 కోట్లు. షేర్ క్యాపిటల్ 100 కోట్లు. ఓకే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మీకు షేర్లు ఇంకా ఇస్తాను కొనుక్కోండి, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద తగ్గించింది. జనరల్గా ఏంటంటే మార్కెట్ ప్రైస్ మీద తగ్గించే ఆఫర్ చేయాలి, లేకపోతే రైట్స్ ఎవరు కొనుక్కుంటారు, ఎవరు కొనుక్కోరు కదా. తగ్గించిస్తాము తీసుకోండి అని చెప్పటం. సో అట్లాగా తగ్గించి ఇస్తే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1:4 ఇస్తున్నారనుకోండి రైట్స్, అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఒక 4 షేర్లు ఉన్న వాళ్ళకి 1 షేర్ ఇస్తారనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 400 షేర్లు ఉన్నాయనుకోండి, కంపెనీలో 400 షేర్లు ఉంటే ఆ వ్యక్తికి 100 షేర్లు, అంతే కదా. 1:4 అంటే ప్రతి 4 షేర్లకి 1 షేరు కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు అతనికి రైట్స్ ఇష్యూ, ఎంటైటిల్మెంట్ ఎంత అంటే 100 షేర్లు. అతను 100 షేర్లకి 100 షేర్లు కొనుక్కోవచ్చు. ఎట్ వాట్ రేట్? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 30 ఉందనుకోండి, సిఎంపి జనరల్గా యావరేజ్ చేస్తారు లాస్ట్ 10 days 20 days అలాగే చేసి ఏ 20కో 24కో 22కో ఇస్తారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా అంతే. ఎగ్జాక్ట్గా నేను అది చూడలేదు ఏ రేట్లో ఇస్తున్నారో. సో అప్పుడు వీళ్ళు ఎంటైటిల్ చేసుకోవచ్చు, కొత్తగా కొనుక్కోవచ్చు. ఇవ్వండి నాకు 100 షేర్లు తీసుకుంటానని 100 షేర్లు 24 రూపాయలకు కొనుక్కోవచ్చు. లేదంటే ఈ రైట్స్ ఇంకెవరికైనా రైట్స్ అమ్మేసుకోవచ్చు ఓపెన్గా. మీరు ఈ రైట్స్ అమ్మేసుకుంటే ఎవరైనా కొనుక్కుని వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు కొనుక్కుంటారు. అయితే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్లో ఇవ్వాల్సి వస్తుంది, న్యాచురల్. అప్పుడు ఏమవుతున్నది? కంపెనీ తాలూకు షేర్ క్యాపిటలు 10 కోట్లల్లో ఏమవుతుంది? ఇంకొక 40% అంటే 25% పెరిగింది కదా. ఈ రైట్స్ ఇష్యూ తర్వాత షేర్ క్యాపిటల్ 12.5 crore అవుతుంది, అంతే కదండి. 25% పెరిగింది కదా, 1/4. 12.5 crore షేర్ క్యాపిటల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీలు ఈ మధ్యకాలంలో ఇప్పుడు రైట్స్ ఇష్యూస్కి వస్తున్నారు, కానీ కరోనా తర్వాత ముఖ్యంగా, అంతకుముందు నెగ్లిజిబుల్ ఎవరో ఎక్కడో రేర్గా ఎవరో రైట్స్ ఇష్యూస్ వస్తున్నారు. మా కాలంలో అంటే ఆ రోజుల్లో 90sలో 2000s ఆ ప్రాంతాల్లో రైట్స్ ఇష్యూ అంటే ఎగబడేవారు. కంపెనీ రైట్స్ ఇస్తున్నదంటే ఇంకేం లేదు, ఆ షేర్ ధర ముందే పెరిగిపోయేది. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఆ రేట్ వచ్చేస్తుంది కదా. 30 రూపాయల షేరు ఇప్పుడు 22 రూపాయలకో 24 రూపాయలకో ఇస్తున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ అది 30 రూపాయలు అయిపోతుంది కదా. అంటే డిస్కౌంట్కి దొరుకుతున్నది కదా. మెయిన్ థింగ్ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ. నవ్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఏ డిస్కౌంట్కి వస్తున్నది కాబట్టి కొనుక్కుంటాము అని. బజార్లో 30 రూపాయలు ఉన్నది ఇప్పుడు 24 రూపాయలకి దొరుకుతుంది అంటే డిస్కౌంటే కదండి. అది తర్వాత మార్కెట్ పడిపోతే, ఆ షేర్ పడిపోతే ఇంకా 24 కంటే దిగువకి వెళ్ళిపోవచ్చు, అది వేరే సంగతి. ఇంకా పెరిగిపోవచ్చు. అది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్రస్తుతం ప్రైమా ఫేసి ఏంటంటే డిస్కౌంట్ వచ్చింది. అయితే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే క్యాపిటల్ సైజ్ పెరిగింది. క్యాపిటల్ సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో
ఎర్నింగ్ పర్ షేరు ఆ మేరకు తగ్గుతుంది కదా. చూసారా, ఎర్నింగ్ పర్ షేర్ తగ్గుతుంది. మంద ఎక్కువైతే గంజి పలసన అంటాం కదా, అలాగే మంద ఎక్కువైతే గంజి పలసన అయినట్టు వచ్చిన డబ్బులు 10 కోట్ల షేర్లకి పంచడానికిను 12.5 కోట్లకి పంచడానికి డిఫరెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు షేర్కి 10 కోట్ల చొప్పున 10 రూపాయలు వచ్చింది. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ అంటాం. సపోజ్ 100 కోట్లు సంపాదించింది. 10 కోట్ల షేర్లకి ఒక్కొక్క షేర్కి ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చింది కదా. 10 కోట్లకి 10 రూపాయలు చొప్పున 100 కోట్లు సంపాదించారు. ఎర్నింగ్ పర్ షేరు 10 రూపాయలు. అదే 100 కోట్లే వచ్చింది. ఇప్పుడు 12.5 కోట్లకి పంచాల్సి వస్తే 8 రూపాయలు వస్తుంది. అంటే ఎర్నింగ్ పర్ షేర్ కంపెనీకి తగ్గుతుంది. ఆ భయంతో దీంతో వీళ్ళు ఏంటంటే రైట్స్ ఇష్యూస్ కాకుండా డైరెక్ట్గా మార్కెట్లో బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన డబ్బుల్ని అప్పుగా తీసుకుని వాళ్ళకి వడ్డీలు కడుతుంటారు. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒకటి లేవరేజ్, ఫైనాన్షియల్ లేవరేజ్, ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తుంది, ట్యాక్స్ సేవింగ్ ఒక రకంగా బయట నుంచి బారో చేసుకుంటే. రెండవది ఏంటంటే షేర్ క్యాపిటల్ అనేది పర్మనెంట్ లయబిలిటీ కంపెనీకి. షేర్ క్యాపిటల్ అనేది పర్మనెంట్ లయబిలిటీ అంటే పెర్మనెంట్ క్రెడిటార్ అనమాట ఆ షేర్ హోల్డర్, అంటే ఆ సెన్స్లో. వేరేజ్ లోన్ తీసుకుంటే ఏంటంటే లోను బిజినెస్ చేసి అడ్జస్ట్ చేసి ఆ లోన్ తీర్చేయచ్చు కదా. లోన్ తీర్చేస్తే యు ఆర్ ఫ్రీ. అందుకని ఏంటంటే జనరల్గా రైట్స్ ఇష్యూస్కి వెళ్ళరు. అయితే ఈ క్యాపిటలు ఒకటి పర్మనెంట్గా కావాలి, టెంపరీ కాదు. పర్మనెంట్గా కావాలి ఈ క్యాపిటలు కంపెనీకి. తర్వాత బయట లోన్ తీసుకుంటే వడ్డీ కట్టాలి. అదే షేర్ హోల్డర్స్ అయితే డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రైట్స్ ఇష్యూకి వెళ్తారు. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత మరి ఈ ట్రెండ్ వచ్చింది. కొద్దిగా ఈ రైట్స్ ఇష్యూస్ చేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్. ఇక్కడ ఇంట్రెస్ట్ బర్డెన్ లేనే లేదు. డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా షేర్ హోల్డర్ మాట్లాడడానికి లేదు. షేర్ హోల్డర్ కెనాట్ డిమాండ్ ఎనీ డివిడెండ్. షేర్ హోల్డర్స్ మొత్తం అందరూ కలిపి రెజల్యూషన్ పాస్ చేసి మాకు డివిడెండ్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజెక్ట్ చేయొచ్చు. ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసి కావాలనుకుంటేనే కంపెనీ నుంచి డివిడెండ్ ఇవ్వగలుగుతారు. అదర్వైజ్ షేర్ హోల్డర్స్ కెనాట్ డూ ఎనీథింగ్. షేర్ హోల్డర్స్ ఓనర్స్ అయినప్పటికీ కూడా డివిడెండ్ విషయంలో వాళ్ళకి ఏమీ సేయింగ్ లేదు. ఓకే, సో ఇది రైట్స్ ఇష్యూ వల్ల ఇది పెరుగుతుంది. వేరే బైబ్యాక్ అంటే ఏమవుతుంది? కంపెనీకి 12.5 crores షేర్స్ ఉన్నాయి. కంపెనీ ఏమనుకుంటుందంటే 2.5 crore షేర్లు తీసి పారేద్దాం అనుకున్నారు. తీసి పారేయటం అంటే ఏంటి? కొనేస్తారు. కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి కంపెనీ 2.5 crore షేర్లు కొనేస్తుంది. ఆక్షన్ మెథడో, డైరెక్టో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ అంటే మామూలుగా ట్రేడ్ అవుతూ ఉంటుంది కదా మార్కెట్లో. ట్రేడ్ అవుతున్నప్పుడు కొనేయటం, లేకపోతే ఆక్షన్ మీకు మెంబర్స్కి, షేర్ హోల్డర్స్కి డైరెక్ట్గా మెయిల్ అది పంపించి మీరు మీ షేర్లు ఇచ్చేస్తారా, మేము ఇంత కొనుక్కుంటాం, మీ షేర్లు ఇస్తారా ఇంత కొనుక్కుంటాం అని ఆఫర్ చేయటం, కొనేసుకోవటం. అట్లా ఆ కోట 2.5 crore అయ్యే వరకు కొనేస్తారు. 2.5 crore షేర్లు ఏదో ఒక రేటు, ఇది మాత్రం మార్కెట్ రేటు మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బైబ్యాక్ రేటు ఎక్కువ ఉంటుంది, లేకపోతే అట్రాక్టివ్గా ఉండదు కదా. ఎందుకు అమ్ముతారు వీళ్ళు? షేర్ హోల్డర్స్ ఎందుకు అమ్ముతారు? అమ్మరు. సో చూసారా, రైట్స్ ఇష్యూ చేసేటట్టయితేమో డిస్కౌంట్కి ఆఫర్ చేయాలి కంపెనీ. బైబ్యాక్ చేయాలంటేనేమో ప్రీమియంకి కొనాలి. అప్పుడు
కొనేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2.5 crore షేర్లు కొనేసింది ఓపెన్ మార్కెట్లో. కొనేసిన తర్వాత వాటిని చించి పారేయటమేగా. అంటే అఫ్కోర్స్ ఫిజికల్ ఫామ్లో లేవనుకోండి, డీమెటీరియలైజేషన్ డీమ్యాట్ అది రద్దు అయిపోతుంది. షేర్లు జీరో, షేర్లు ఉండవు. కంపెనీ నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి. కంపెనీ షేర్ క్యాపిటల్ అంటే కంపెనీ తాలూకు షేర్ క్యాపిటల్ ఏమో తగ్గుతున్నది. 12.5 కోట్లల్లో 10 కోట్లు అయింది. ఇక్కడ క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ బ్యాలెన్సెస్ ఆ మేరకు తగ్గుతాయి. అంటే ఇక్కడ షేర్లు లయబిలిటీస్ సైడు, ఇది లయబిలిటీస్ సైడ్ అంటారు. లయబిలిటీస్ సైడు షేర్లు తగ్గాయి, దానివల్ల వాల్యూ తగ్గింది. యాసెట్స్ సైడు క్యాష్ తగ్గింది, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. క్యాషే ఉందిలేండి, బ్యాంకే. అక్కడ డబ్బులు తగ్గుతాయి, ఇక్కడ ఇది తగ్గుతుంది, బ్యాలెన్స్ అవుతుంది ఆ మేరకు. అంటే బైబ్యాక్లో ఇలా జరుగుతుంది. బైబ్యాక్లో షేర్లు తగ్గుతాయి, కొని పారేసి చించి పారేస్తుంది, అది రద్దు చేసేస్తుంది ఆ షేర్లు. ఇప్పుడు కేవలం 10 కోట్లే మిగులుతాయి, 2.5 కోట్లు వెళ్ళిపోయింది. రైట్స్ ఇష్యూలో 10 కోట్లల్లా 12.5 కోట్లు అయినాయి, షేర్ల సంఖ్య పెరిగింది, ఇక్కడ డబ్బులు పెరిగినాయి. ఆ మేరకు డబ్బులు వస్తున్నాయి కదా. కంపెనీ షేర్లు ఇష్యూ చేసిందంటే కొనుక్కున్నారు కదా షేర్ హోల్డర్సు. ఇక్కడ బైబ్యాక్లోనేమో క్యాష్ పెరుగుతుంది, షేర్లు పెరుగుతాయి. రైట్స్ ఇష్యూలో షేర్ల సంఖ్య పెరుగుతుంది, క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, క్యాష్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వేరాజ్ బైబ్యాక్లో షేర్లు తగ్గుతాయి, క్యాష్ తగ్గుతుంది. అది డిఫరెన్స్. ఐ థింక్ ఐఎమ్ డన్. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి సార్ రైట్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ జనరేషను ఇన్వెస్టర్స్కి ఇది కొత్త విషయం, చాలామందికి ఐడియా లేదు. ఎందుకంటే రైట్స్ ఇష్యూస్ పెద్దగా రావటం లేదు కదా ఇప్పుడు, అందుకని. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంకు రైట్స్ ఇష్యూ గురించి ఏమిటంటే, ఎస్ కంపెనీ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయనేది మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి రైట్స్ ఇష్యూకి సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు ఓపెన్ మార్కెట్లో. ఆ అవకాశం ఉంది ఇప్పుడు. బట్ అమ్ముకునే కంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం బెటర్ అని. అయితే ఇది ఏ కంపెనీ అయినా జనరల్గా రైట్స్ ఇష్యూ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు స్తబ్దతగా ఉంటుంది, ఉలుకు పలుకు ఉండదు, అంటే గ్రోత్ ఉండదు, జనరల్గా ఉండదు. కొన్ని కంపెనీలకు ఉంటుంది, జనరల్గా గ్రోత్ ఉండదు, పెరగవు, షేర్లు ధరలు పెరగవు, పేషెన్స్ కావాలి. కానీ దాని బెనిఫిట్స్ రిఫ్లెక్ట్ అవడానికి, దాని బెనిఫిట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. దెర్ విల్ బి సమ్ టైం. ఇట్ మే బి 2 quarters ఆర్ 3 quarters ఆర్ 4 quarters. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి అయితే చాలా తొందరగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉంది, రైట్స్ ఇష్యూస్ ఇస్తున్నది, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఆ డబ్బులు పెట్టుకుని కూర్చుంటుందా? చక్కగా అప్పులు ఇస్తుంది కదా, అప్పులు ఇచ్చి దాని మీద వడ్డీలు సంపాదిస్తుంది కదా. సో అది అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది విషయం అది. ఓకే, నెక్స్ట్ సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. బేసిక్గా ఏంటంటే చాలా కాలం పాటు విండ్ ఎనర్జీని ఎవరు పట్టించుకోలే. మా చిన్నతనం నుంచి విండ్ ఎనర్జీ చూస్తున్నాను. ఎన్ఈపిసి, మెకాన్ అని అవన్నీ ఇవన్నీ చాలా కంపెనీలు వచ్చినాయి పోయినాయి. అయితే సుజలాన్ కూడా అలాగే ఓల్డ్ మాంక్, ఎప్పుడో చాలా కాలం నుంచి ఉంది సుజలాను. అయితే సుజలాన్ కూడా కాయలాపట్ట కంపెనీయే, ఏం లేదు, 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు. దాని పరిస్థితి ఏంటంటే 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలే. అయితే నిలదొక్కుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నిలదొక్కుని మెల్లిమెల్లిగా పికప్ అయింది. ఈలోగా పేషెన్స్, కంపెనీ ఏంటంటే పేషెన్స్, అన్నీ వచ్చినాయి పోయినాయి. చాలా కంపెనీలు, చాలామంది అసలు ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వలేదు. ఇంకా సోలార్లో అయినా ఎంటర్ అయ్యారు కానీ దీనిలో అవ్వలేదు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్స్, వెటరన్స్, అంటే చెప్పాలంటే పైనీర్ అని చెప్పడం కాదు కానీ వెటరన్స్ అని చెప్పచ్చు. సో వీళ్ళకి ఈ బిజినెస్ ఎప్పటి నుంచో ఉంది, బిజినెస్లో వీళ్ళు కొద్దిగా వీళ్ళకి బాగా పట్టుంది, తెలుసు
ఇప్పుడు మీకు టెలికమ్యూనికేషన్స్లో ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ గురించి మాట్లాడతాం. అలాగే భారతీయ ఎయిర్టెల్కి ఎక్స్పీరియన్స్ ఉంది, బోల్డ్ అంత ఇది ఉంది, పైనీరింగ్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే సుజలాన్కి విండ్ ఎనర్జీలో ఆ గ్రిప్ ఉంది. అయితే ఇటీవల కాలంలో రీసెంట్ టైమ్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ముఖ్యంగా ఈ గవర్నమెంటు ఈ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తున్నది. ఈ పెద్దపీట వేయటం అనే కార్యక్రమం వల్ల ఏమైందంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్, ఇంకా మీరు ఏదైనా పేర్లు చెప్పండి, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పవర్కి బోల్డ్ అంత ఇంపార్టెన్స్ వచ్చింది, డిమాండ్ పెరిగింది. సో న్యాచురల్లీ డిమాండ్ పెరగటం వల్ల గవర్నమెంట్కి ఈజ్ ఆల్సో ప్రొక్యూరింగ్, గవర్నమెంట్ కూడా కొంటున్నది. దీనివల్ల ఏంటంటే సుజలాన్కి అడ్వాంటేజ్ వచ్చింది, ఎందుకంటే సీనియర్ కదా, సీనియర్ కాబట్టి సుజలాన్కి ఎనర్జీ వచ్చింది. మీరు చూడండి లాస్ట్ 2 ఇయర్స్లో ఫినామినల్ గ్రోత్ ఏమీ రాలేదు, కానీ లాస్ట్ 2 ఇయర్స్లో స్టడీగా కొంచెం పికప్ అవుతూ వస్తూ ఉన్నది. అయితే ఈ మధ్యలో లాస్ట్ 1 వీక్లో ఏవో టెండర్స్ అవి వాటిలో ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఆ మేరకు తగ్గిపోయింది, పడేశారు. కానీ బట్ ఈరోజు మళ్ళీ పెరిగింది, 4%, 4.5% పెరిగింది. సో రిమెంబర్, సుజలాను ఫండమెంటల్స్ ఇప్పుడు గతంలో కంటే కూడా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి త్రో అవే కంపెనీ కాదు. ఒకప్పుడు అయితే అసలు సుజలాన్ అంటే అంతసేపు స్పెక్యులేటర్స్ ఊరికే ఆడుకునేవాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఆడుకునేవాళ్ళు తప్ప ఇన్వెస్టరు దాని జోలికి వెళ్ళేవాడు కాదు. అట్లాంటిది మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు సుజలాన్ నౌ ఇట్ ఈజ్ ఓకే, ఫండమెంటల్స్ ఆర్ గుడ్. కాబట్టి సుజలాన్ ఉంటే హోల్డ్ చేయొచ్చు, భయపడవలసిన పని మాత్రం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అది విషయం. అది సుజలాన్ గురించి, టాటా కెమికల్స్ గురించి, సౌత్ ఇండియన్ బ్యాంకు రైట్స్ ఇష్యూస్ గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. చాలా ఎక్కువ టైం తీసుకున్నానేమో. ఆల్ ద బెస్ట్, బై, థ్యాంక్